జీవితంలో మీరు అనుకున్నది అనుకున్నట్లు జరగట్లేదా? ఏదో ఒక విషయంలో బాగా కంగారు పడుతున్నారా? లేదా జరిగిపోయిన ఒక చేదు జ్ఞాపకాన్ని తలుచుకొని ప్రతిరోజు బాధపడుతున్నారా? ఎందుకంటే ఈరోజు మనం చెప్పబోయే మాటలు మీ మనసులోని ఆందోళనను దూరం చేసి మీకు కొండంత ధైర్యాన్ని ఇస్తాయి. దేనికి తొందరపడకుండా, ఏం జరిగినా బాధపడకుండా జీవితాన్ని ప్రశాంతంగా ఎలా గడపాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. జీవితం అనేది ఒక ప్రయాణం. ఇందులో గెలుపోటములు, హెచ్చుతగ్గులు సహజం. మీరనుకున్నది అనుకున్నట్లు జరగనప్పుడు ఓపిక పట్టడం, ఆందోళన చెందకుండా ఉండటం చాలా ముఖ్యం. ప్రతి మంచి విషయానికి, విజయానికి కొంత సమయం పడుతుంది. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ నష్టాన్ని తెస్తాయి. ఆలోచించి అడుగు వేయాలి. ఎలాంటి పరిస్థితి ఎదురైనా కాస్త ఆగి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపడి మాట్లాడటం లేదా నిర్ణయాలు తీసుకోవటం వల్ల తర్వాత పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. ఒక విత్తనం నాటిన వెంటనే చెట్టై పండ్లివ్వదు. దానికి కూడా సమయం పడుతుంది. జీవితం కూడా అంతే. ఏం జరిగినా బాధపడకు. గతం గతః. జరిగిపోయిన దాన్ని మార్చలేరు. కాబట్టి దాని గురించి ఏడవటం లేదా బాధపడటం వల్ల మీ సమయం, ఆరోగ్యం మాత్రమే పాడైపోతాయి. జీవితంలో జరిగే ప్రతి చేదు అనుభవం ఒక మంచి పాఠాన్ని నేర్పుతుంది. అది మిమ్మల్ని భవిష్యత్తులో మరింత బలంగా తయారు చేస్తుంది. కొన్నిసార్లు మీరనుకున్నది జరగకపోవచ్చు, కానీ దేవుడు లేదా కాలం మీకు అంతకంటే మంచిదాన్ని ఇవ్వటానికి ప్రణాళిక వేసి ఉంటుందని నమ్మాలి. తొందరపడి అడుగు వేయకు. కంగారులో దారి తప్పుతుంది నీ ప్రయాణం. కాలం పెట్టే పరీక్షలు ఎన్ని ఉంటాయో ఓపిక పడితేనే గెలుపు తలుపులు తెరుచుకుంటాయి. విత్తనం నాటిన వెంటనే వృక్షం కాదుగా. సమయం రాకుండా పూలతోట పుయ్యదుగా. ఆగి ఆలోచించు. ఆతృతను పక్కన పెట్టు. ప్రశాంతమైన మనసుతోనే ముందడుగు పెట్టాలి. ఏం జరిగినా సరే కురింగిపోకు. జరిగిపోయిన గతాన్ని తలిచి ఏడవకు. చేదనుభవాలన్నీ జీవిత పాఠాలి. రేపటి నీ విజయానికి అవే పునాదులు. రాత్రి ఎంత చీకటిగా ఉన్నా తెల్లవారుతుంది. కష్టం ఎంత భారంగా ఉన్నా కరిగిపోతుంది. నమ్మకం కోల్పోయాక ధైర్యంగా ముందుకు సాగు. నీ నీడలా నిలిచే కాలమే నీకు తోడుంటుంది. జీవితంలో దేనికి తొందరపడకండి. ఎందుకంటే ఒక విత్తనం నాటిన వెంటనే చెట్లై పండ్లు ఇవ్వదు. మంచి విషయానికి కొంత సమయం పడుతుంది. అలాగే ఏం జరిగినా బాధపడకండి. జరిగిపోయిన గతాన్ని మీరు మార్చలేరు. మీకు ఎదురయ్యే చేదనుభవాలన్నీ శాపాలు కావు. భవిష్యత్తులో మీరు మరింత బలంగా మారటానికి కాలం నేర్పే పాఠాలు. కష్టం ఎంత భారంగా ఉన్నా కరిగిపోక తప్పదు. నిన్నటి బాధ వద్దు, రేపటి భయం వద్దు. ఈ క్షణాన్ని ప్రశాంతంగా జీవించాలి. ఓపిక పట్టండి. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది. తొందరపాటు అవగాహన దెబ్బతీస్తుంది. మీరు కంగారులో ఉన్నప్పుడు స్పష్టంగా ఆలోచించలేరు. ప్రశాంతంగా ఉన్నప్పుడే సరైన దారి కనిపిస్తుంది. కొన్ని సమస్యలకు మీ దగ్గర వెంటనే పరిష్కారం ఉండదు. వాటిని కాలానికి వదిలేయటమే ఉత్తమం. జరిగిన దానికి బాధపడుతూ కూర్చుంటే రేపేం చేయాలో ఆలోచించే శక్తిని కోల్పోతారు. కోపం లేదా ఆందోళన వచ్చినప్పుడు మౌనంగా ఉండటం చాలా సమస్యలను దూరం చేస్తుంది. మీ చేతుల్లో లేని విషయాలను మార్చాలని ప్రయత్నించకుండా వాటిని ఉన్నదున్నట్లుగా అంగీకరించాలి. నిన్నటి గురించి ఆలోచించి బాధపడకు. రేపటి గురించి ఆలోచించి భయపడకు. ఈ రోజును సంతోషంగా గడుపు. నమ్మకం ఉంచు. సమయం అన్నిటినీ మారుస్తుంది. ఈరోజు ఉన్న కష్టం రేపు ఉండదు. జీవితాన్ని ఒక నదిలా సాగిపోనివ్వాలి. ఎదురొచ్చే రాళ్లను చూసి నది ఆగిపోదు. వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్తుంది. మీరు కూడా అంతే. తొందరపడకుండా, బాధపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. రాత్రి తర్వాత పగులు ఎలా వస్తుందో కష్టం తర్వాత సుఖం కూడా అలాగే వస్తుంది. ఏది ఇక్కడే ఉండిపోదు. ఓటమి విజయానికి మొదటి అడుగు. అనుకున్నది జరగనప్పుడు నిరాశపడకూడదు. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకొని ముందుకు సాగాలి. మీ నియంత్రణలో ఉన్న వాటిపైనే దృష్టి పెట్టాలి. వేరే వాళ్ళ ప్రవర్తనను లేదా పరిస్థితులను మీరు మార్చలేరు, కానీ వాటికి మీరు ఎలా స్పందిస్తున్నారనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఆగటం అంటే ఓడిపోవటం కాదు. కాసేపు ఆగి ఆలోచించటం అనేది
తదుపరి విజయానికి పునాది అవుతుంది. నమ్మకం కోల్పోవద్దు. మీకు ఈరోజు ఎదురైన చేదు అనుభవం రేపటి మీ విజయాలకు ఉపయోగపడే పెట్టుబడి మాత్రమే. తొందరపడకు, ఓపిక పట్టు, కంగారు పడకు. విత్తనం నాటిన వెంటనే వృక్షం కాదు. ప్రతి మంచి విషయానికి కొంత సమయం పడుతుంది. ఆతృత ఆపదం తెస్తుంది, ఓర్పు విజయాన్నిస్తుంది. కాసేపు ఆగి ప్రశాంతంగా ఆలోచించు. ఆగటం అంటే ఓడిపోవటం కాదు, తదుపరి పెద్ద విజయానికి పునాది వేసుకోవటం. బాధపడకు, ధైర్యంగా ఉండు. జరిగిపోయిన గతాన్ని మార్చలేరు. దాని గురించి ఏడుస్తూ ఈ రోజును పాడు చేసుకోకు. ఏం జరిగినా మీ మంచికే. కొన్నిసార్లు మీరు అనుకున్నది జరగకపోవచ్చు, కానీ దేవుడు మీకోసం అంతకంటే మంచిదాన్ని ఉంచాడని నమ్మాలి. చీకటి ఎంత దట్టంగా ఉన్నా తెల్లవారక తప్పదు. కష్టం ఎంత భారంగా ఉన్నా కరిగిపోక తప్పదు. చేదు అనుభవాలు శాపాలు కావు, అవి మిమ్మల్ని బలంగా మార్చే జీవిత పాఠాలు. పరిస్థితులను మార్చలేనప్పుడు వాటిని స్వీకరించి ముందుకు సాగటమే నిజమైన ధైర్యం. ఏం జరిగినా మంచికే. నిన్నటి బాధ వద్దు, రేపటి భయం వద్దు. ఈ క్షణాన్ని ప్రశాంతంగా జీవించాలి. నీ చేతుల్లో లేని దాని గురించి ఆలోచించకు. నువ్వు మార్చలేని విషయాల గురించి ఆందోళన చెందటం వ్యర్థం. ఓపికే నీ రక్షణ కవచం. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు నష్టాన్ని తెస్తాయి. సహనమే నిన్ను కాపాడుతుంది. నిన్నటిని మార్చలేవు, రేపటిని ఊహించలేవు. నీ చేతుల్లో ఉన్నది కేవలం ఈరోజు మాత్రమే. కాబట్టి ప్రస్తుతంలో బ్రతకడం నేర్చుకోవాలి. నీ ప్రశాంతతను వేరొకరి చేతికివ్వకు. వేరెవరో అన్న మాటలకో, చేసిన పనులకో నీ మనశ్శాంతిని కోల్పోవద్దు. నీతో నువ్వు పోటీపడు. వేరొకరితో పోల్చుకొని బాధపడటం కంటే నిన్నటి కంటే ఈరోజు నువ్వెంత మెరుగయ్యావో చూసుకోవాలి. జీవితంలో ఏ పరిస్థితి శాశ్వతంగా ఉండిపోదు. విజయ గర్వమైన, ఓటమి బాధైనా కాలంతో పాటు కరిగిపోవలసిందే. ప్రపంచంలో మీరు నియంత్రించగలిగేవి కొన్నైతే మీ చేతుల్లో లేనివి ఎన్నో ఉంటాయి. మీ చేతుల్లో లేని దాని గురించి ఏడవటం వల్ల సమయం, శక్తి వృధా అవుతాయి. కోపంలోనూ తొందరపాటులోనూ తీసుకునే నిర్ణయాలు జీవితాంతం బాధపడతాయి. కాసేపు ఓపిక పట్టడం వల్ల పెద్ద ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు. జీవితంలో మీరు అనుకున్నవన్నీ జరగవు. కొన్నిసార్లు దెబ్బతింటారు, కానీ ఆ దెబ్బ మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, భవిష్యత్తులో ఎలా అడుగు వేయాలో నేర్పటానికి. గతంలో జరిగిన తప్పులను తలుచుకొని ఏడవటం వల్ల లాభం లేదు. అలాగే రేపేం జరుగుతుందోనని భయపడటం వల్ల ప్రయోజనం లేదు. ప్రస్తుతం ఉన్న క్షణాన్ని సరిగ్గా వాడుకోవటమే ముఖ్యం. మీ సంతోషం లేదా బాధ అనేది ఇతరుల ప్రశంసలు, విమర్శలపై ఆధారపడి ఉండకూడదు. నీ రిమోట్ కంట్రోల్ ఎప్పుడూ నీ చేతిలోనే ఉండాలి. కాలమనే నదిలోన ఓపికతో సాగిపో. తొందరపడి అడుగు వేస్తే తీరం చేరలేవు. ఒకరి చేతి కీలుబొమ్మ కాదు, నీ సంతోషపు తాళం నీ చేతిలోనే ఉంది. లోకులు కాకులు, వాళ్ళన్నా నీ దారి మార్చుకోకు. మనసాక్షి నమ్మినట్లు జీవించాలి. ఆతృతతో అడుగు వేయకు. నిలకడగా సాగటమే గమ్యానికి చేర్చే మార్గం. మంచి మార్గంలో చేసే ప్రయత్నం ఎప్పుడూ వృధా కాదు. నిందలెదురైనా, కోపాలు ముంచెత్తినా మౌనమే నీ ఆయుధం. సహనమే నీ రక్షణ కవచం. గడిచిపోయిన కాలం తిరిగి రాదు. జరిగిన తప్పులు మారవు. బాధను వదిలేయాలి. కొత్త రోజు నీకోసమే. ఈరోజు నీది కాకపోవచ్చు, కానీ రేపు నీదే అవుతుంది. కాలం అన్నిటికీ సమాధానం చెబుతుంది. ఓపిక పట్టాలి. నీ సంతోషపు రిమోట్ కంట్రోల్ ఇతరుల చేతికివ్వకు. లోకులు కాకులు, నీ మనస్సాక్షే నీకు గురువు. నువ్వెలాంటి వ్యక్తిగా మారాలో పరిస్థితులు నిర్ణయించవు. నీ నిర్ణయాలు, నీ ఎంపికలే నిన్ను నిర్మిస్తాయి. మీకు మీరు అబద్ధం చెప్పుకోవటం ఆపిన రోజే జీవితం అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి నుంచి ఎవరిని మెప్పించవలసిన అవసరం ఉండదు. తెలివైన వాళ్ళు ప్రతి చోట గెలవాలనుకోరు. తన ప్రశాంతతను దూరం చేసే గెలుపు కూడా నష్టమేని తెలుసుకుంటారు. నాకేం రాలేదని జీవితాన్ని నిందించే ముందు
జీవితం నుంచి నువ్వేం నేర్చుకున్నావో ఒక్కసారి లెక్క పెట్టాలి. మేధావితో వాదించి గెలవచ్చు కానీ అజ్ఞానితో వాదించి గెలవలేవు. ముఖానికి రంగు వేసుకొని నాటకం ఆడేవారిని గుర్తించవచ్చు కానీ మనసుకు రంగు వేసుకొని మోసం చేసేవారిని గుర్తించడం కష్టం. జీవితంలో శాంతి కోరుకుంటే అన్నిటికంటే ముందుగా ప్రతి ఒక్కరూ మీ సొంతం అనే భ్రమను వదిలివేయండి. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మీ దగ్గరికి రావటానికి కూడా భయపడేలా జీవితంలో ఎదగాలి. అదే నిజమైన గెలుపు. ఎవరిని అతిగా నమ్మకు. అతడే రేపు నీకు శత్రువు కావచ్చు. ఎవరిని ద్వేషించకు. రేపు తానే నీకు నేస్తం కావచ్చు. ఏ విషయంలోనైనా మితి మీరకూడదు. సమయం, ఆరోగ్యం, బంధం ఈ మూడిటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకసారి పోతే తిరిగి రావు. ఏది స్వీకరించాలి, ఏది మార్చుకోవాలి, దేన్ని వదిలిపెట్టాలి, ఎక్కడి నుంచి తప్పుకోవాలో తెలుసుకున్నప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది. కష్టాలను చూసి కుంగిపోయేవారికి ఎప్పుడు ఓటమే పలకరిస్తుంది. గెలవాలంటే వాటిని అనుభవాలుగా మార్చుకోగలగాలి. గౌరవానికి అర్థం తెలిసిన ఎంట బంధం నిలబడుతుంది. అహంకారం చిరుగులు తొడిగిన చోట అనుబంధం తెగుతుంది. చెట్టు నుండి రాలిన ఆకు స్థానంలో కొత్త ఆకు రావటం ఎంత సహజమో, జీవితంలో ఒక సంతోషం దూరమైనప్పుడు అంతకంటే మించి రావటం కూడా అంతే సహజం. రేపటి గురించి అతిగా ఆలోచించి ఈరోజు ఉన్న ప్రశాంతతను చంపుకోకు. నువ్వెంత ఆలోచించినా జరగాల్సింది జరగక మానదు. జరగకూడంది ఆగిపోదు. ప్రతి ఒక్కరి మాటకి, విమర్శకి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. కొన్నిసార్లు మీ మౌనం మరియు మీ విజయం మాత్రమే అందరి నోళ్లు మోయించగలవు. జీవితం నీకిచ్చే ప్రతిదాన్ని స్వీకరించు. అది గెలుపైతే నీ ముఖంలో చిరునవ్వు ఉంటుంది. అదే ఓటమైతే నీ జీవితానికి ఒక అనుభవం దొరుకుతుంది. ఎవరో నిన్ను తక్కువ చేసి మాట్లాడినంత మాత్రాన నీ విలువ తగ్గిపోదు. చీకట్లో ఉన్నంత మాత్రాన వజ్రం తన మెరుపును కోల్పోదు కదా. మరెన్నో ఇలాంటి మోటివేషన్ వీడియోల కోసం మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.